హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఈరోజు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం రిలేటెడ్ టూ ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేస్తాం. యాక్చువల్లీ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం మీద అడ్వాన్స్డ్ లెవెల్లో కొంచెం డిఫరెంట్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ నెట్వర్క్స్ కొన్ని చూడాలి. లైక్ ఇంపిడెన్స్ రిలేటెడ్ మనం మాట్లాడుకోవాలి. ఇండక్టెన్స్ అంటే ఏంటి, రియాక్టెన్స్ అంటే ఏంటి, రియాక్టెన్స్ న్యాచర్ ఏంటి అన్నది అవి మనం మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఏసీ సర్క్యూట్స్ లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అప్లై చేస్తే ఇంకొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మనం ఓన్లీ డీసీ రిలేటెడ్ అంటే ఓన్లీ రెసిస్టర్స్ లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం చూస్తున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ అంత డిఫికల్ట్ గా ఉండవు. వాట్ ఎవర్ నేను చూసిన రెసిస్టర్ లెవెల్ ప్రాబ్లమ్స్ లో రెసిస్టర్స్ లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ప్రాబ్లమ్స్ లో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టూ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా కనిపించాయి కాబట్టి అవి సాల్వ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఈ సర్క్యూట్ లో 1 ohms రెసిస్టర్ మాక్సిమం పవర్ అబ్జర్వ్ చేయాలంటే ఈ రెసిస్టర్ వాల్యూ ఎంత ఉండాలి అని అడిగాడు. మనకి తెలిసింది ఏంటి, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఏం చెప్తుంది, ఏదైనా ఒక రెసిస్టర్ అది మాక్సిమం పవర్ కన్స్యూమ్ చేయాలి అంటే ఆ రెసిస్టర్ వాల్యూ అనేది సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవ్వాలి అని మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం చెప్తుంది. అంటే ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే సోర్స్ నెట్వర్క్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవ్వాలి. సోర్స్ నెట్వర్క్ యొక్క రెసిస్టెన్స్ అంటే ఇది ఒక లోడ్ రెసిస్టెన్స్ అనుకుంటే దీనికి సోర్స్ ఏంటి, ఈ రిమైనింగ్ నెట్వర్క్ అంతా కూడా సోర్స్ నెట్వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీనింగ్ ఏంటి, ఈ 1 ohms అన్నది ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది నెట్వర్క్ ఎంతైతే వస్తుందో దానికి మనం ఈక్వల్ చేయాలి. సో దట్ మీన్స్ ఏంటి అడుగుతున్నాడు, ఈ 1 ohms రెసిస్టర్ ని థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ చేస్తే మనకి ఆర్ వాల్యూ వస్తుంది. సో థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఇండిపెండెంట్ సోర్సెస్ ని ఇన్యాక్టివ్ చేయాలి. అంటే వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ చేయాలి, కరెంట్ సోర్సెస్ ఉంటే ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేద్దాం, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏం చేయాలి, వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ చేస్తున్నాం అండ్ 2 ohms రెసిస్టర్, ఇది ఒక 4 ohms, ఇది 1 ohm, ఇది 1 ohm అంటే దీన్ని ఓపెన్ చేయాలి కదా, అండ్ ఇది R. సో ఇది 2, ఇది 4 ohms. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 2 ohms రెసిస్టర్ అండ్ ఈ 4 ohms రెసిస్టర్ ప్యారల్ లో ఉంటాయి. ఈ ప్యారల్ లో ఉన్నది ఈ నోడ్ కి మధ్యలో ఉంటుంది. అలానే ఈ నోడ్ అంటే ఇదే కదా, అంటే ఈ నోడ్ అంటే ఇదే కదా. సో ఈ 2 ohms, ఈ 4 ohms, ఈ R, ఈ మూడు కూడా ప్యారల్ లో ఉన్నాయి. అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, RTH is equal to R parallel to 2 parallel to 4. ఇదే మనకి సాల్వ్ వస్తుంది అనమాట. సో ఏంటి ప్యారలల్ ఈక్వలెంట్ లో ఫార్ములా, 1/RTH is equal to 1/R plus 1/2 plus 1/4 is equal to ఎంత, LCM ఎంత వస్తుంది, 4R. సో R cancel, 4 1 4 plus 2 into 2R, 2R into 1 2R plus 1 into 4 into 1R, 1R into 1R. That means 4 plus 3R by 4R. That means 1/RTH is equal to 4 plus 3R by 4R. That means RTH is equal to ఎంత అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 4R by 4 plus 3R. ఇది 4 plus ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్, సోర్స్ యొక్క సోర్స్ నెట్వర్క్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇది మాక్సిమం పవర్ 1 ohm కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఈ వాల్యూ అనేది 1 ohm కి ఈక్వల్ అవ్వాలి. అంటే RTH is equal to 4R by 4 plus 3R is equal to 1 ohm ఈక్వల్ అవ్వాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4R is equal to 4R plus 3R అంటే
4r minus 3r is equal to 4 అంటే r is equal to 4 ohms. ఇది వచ్చింది వాల్యూ. r is equal to 4 ohms. దట్స్ ఇట్. క్వశ్చన్ అడిగాడు కదా, వాల్యూ ఆఫ్ r ఎంత అవ్వాలి, 4 ohms అవ్వాలి. ఎప్పుడైతే ఇక్కడ r వాల్యూ 4 ohms అవుతుందో అప్పుడు మాక్సిమం పవర్ అన్నది సోర్స్ నుంచి లోడ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది, 1 ohm రెసిస్టర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, హ్యూమన్ నెర్వ్ సెల్ హ్యాస్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆఫ్ 80 millivolts అండ్ ఇట్ కెన్ డెలివరీ ఏ కరెంట్ ఆఫ్ 5 nanoamps త్రూ ఏ 6 mega ohms లోడ్. వాట్ ఈస్ ద మాక్సిమం పవర్ అవైలబుల్ ఫ్రమ్ ద సెల్? సో మనకి ఇక్కడ అడుగుతుంది ఏంటి, హ్యూమన్ నెర్వ్ సెల్ ఉంది, హ్యూమన్ నెర్వ్ సెల్ కి ఎంత ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఉంది, 80 millivolts అన్నది. అంటే ఆ నెర్వ్ సెల్ అన్నది 80 millivolts ఫోర్స్ ని లేదా వోల్టేజ్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎంత కరెంట్ డెలివర్ చేస్తుందంట, 5 నానోయాంప్స్ కరెంట్ త్రూ 6 మెగా ఓమ్స్ లోడ్. అంటే ఇది ఫిక్స్ 80 millivolts. అక్కడ నెర్వ్ సెల్ ఉంది, ఆ నెర్వ్ సెల్ లో 80 millivolts 5 నానోయాంప్స్ కరెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దేనికి, 6 మెగా ఓమ్స్ లోడ్ కి. అయితే ఇక్కడ అడుగుతుంది ఏంటి, వాట్ ఈస్ ద మాక్సిమం పవర్ అవైలబుల్ ఫ్రమ్ ద సెల్? అంటే ఒక సెల్ ఉంది, ఆ సెల్ నుంచి ఈ లోడ్ కి ఒక 5 నానోయాంప్స్ కరెంట్ డెలివర్ అవుతుంది. సో ఈ సెల్ కి ఈ సోర్స్ నుంచి ఎంత మాక్సిమం పవర్ డెలివరీ అవుతుంది అని అడుగుతున్నాడు. మనం క్యాలిక్యులేట్ చేయాల్సి అది. సో మనకు తెలిసింది ఏంటి, ఆల్రెడీ ఎప్పుడు మాక్సిమం పవర్ డెలివరీ అవుతుంది, లోడ్ యొక్క రెసిస్టెన్స్ అన్నది సోర్స్ నెట్వర్క్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అయినప్పుడు మాక్సిమం పవర్ డెలివరీ అవుతుంది అని మనం తెలుసుకున్నాము. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం ఏం సాల్వ్ చేద్దామంటే, ఇచ్చిన క్వశ్చన్ ని ఒక నెట్వర్క్ ఫ్రేమ్ లో ఫామ్ చేసుకుందాం. ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే ఇది ఒక నెర్వ్ సెల్ అనుకుంటే ఎంత వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తుంది, 80 millivolts. అండ్ దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్, నెర్వ్ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ R అనుకుందాం. అండ్ లోడ్ రెసిస్టెన్స్ ఎంత, 6 మెగా ఓమ్. 6 మెగా ఓమ్ లోడ్ రెసిస్టెన్స్ లోకి కరెంట్ 80 నానోయాంప్స్ కరెంట్ ని డెలివరీ చేస్తుంది. అంతేనా? సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, దీంట్లోకి ఈ 6 మెగా ఓమ్ లోడ్లకి ఎంత పవర్ ట్రాన్స్ఫర్, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలి అని అన్నాడు. ఎంత ఉండాలి ఐ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకు తెలిసింది ఏంటి, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే లోడ్ రెసిస్టెన్స్ సోర్స్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవ్వాలి. అదే కదా మనకు తెలుసు. బట్ ఎంత పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని అడిగాడు. సో ఫస్ట్ థింగ్ మనకి ఆర్ వాల్యూ ఏంటి అవుతుంది, అప్పుడు ఆర్ వాల్యూ ఏంటి అవుతుంది, సపోజ్ మనకి ఏం లేదు, సింపుల్ గా ఈ ఆర్ వాల్యూ ఏంటి అవుతుంది, ఇదే కదా అవుతుంది, ఇంకా నెట్వర్క్ ఏ రెసిస్టెన్స్ లేదు కదా. సో నెట్వర్క్ కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్, మాక్సిమం పవర్ దీనికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఆర్ వాల్యూ అనేది లోడ్ వాల్యూకి రెండు ఈక్వల్ ఉండాలి, ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఆర్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ దాని వాల్యూ అంతా 6 మెగా ఓమ్స్. సో ఏంటి, ఫర్ మాక్సిమం పవర్ టు బి transferred to load, R should be 6 mega ohms. ఓకే, ఇప్పుడు మనకి మాక్సిమం పవర్ ఫార్ములా ఏంటి, Pmax is equal to VTH square by 4 RTH or RL, లోడ్ రెసిస్టెన్స్ ఆర్ RTH. సో మనకి VTH అంటే ఏంటి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అక్కడ ఎంత ఉంది, 80 millivolts. అంటే ఎంత, 80 by 1000 millivolts by 4 RTH. 4 RTH ఎంత, 4 RTH అంటే 6 మెగా ఓమ్, 6 into 10 power 6. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 80 into 80 by 10 power 6. ఇది 4 into 6 into 10 power 6. అంతే కదా. సో ఇలా చూసుకున్నట్లయితే 4 1s are 4 20s are 6 1s are 6 15s are అంటే 300 into 10 to the power of minus 12. ఇంకా చెప్పాలంటే 300 into 10 to the power of minus 10 is equal to
30 into 10 to the power of -9. సో మాక్సిమం పవర్ ఎంత? 30 nanowatts. 30 nanowatts ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దట్స్ ఇట్ అండి. సో మనం సో ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ మీద ఈ రోజు అయితే 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. నెక్స్ట్ మనం రెసిప్రోసిటీ థియరం అయితే చదువుకుంటాం. నెక్స్ట్ రిమైనింగ్ థియరమ్స్ అయితే మనం అలాగా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అలాగా స్లోగా నెట్వర్క్స్ డిసి సర్క్యూట్స్ కంప్లీట్ చేసి అండ్ దెన్ ఏసీ సర్క్యూట్స్కి వెళ్తాము. రెజొనెన్స్, ట్రాన్సియన్స్ ఇవన్నీ మనం అయితే స్లోగా అన్ని నేర్చుకుంటాం. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద లెక్చర్ అంటిల్ ద ఎండ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అగైన్.